విజయనగరం పూల్బాగులోని జిల్లా కోర్టు ప్రాంగణంలో మధ్యవర్తిత్వం దేశం కోసంపై అవగాహన మరియు ప్రచార కార్యక్రమంపై వర్క్షాప్ నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం బబిత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ఎం బబిత మీడియాతో మాట్లాడుతూ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ మరియు మీడియేషన్ ఫర్ వన్ నేషన్ ప్రోగ్రాం జరుగుతుందని, మధ్యవర్తిత్వం అనేది వివాదాలను పరిష్కరించడానికి కోర్టు వెలుపల జరిగే ఒక ప్రక్రియ. దీనిలో ఒక తటస్థ మధ్యవర్తి ఇరుపక్షాల వాదనలు విని ఒక పరిష్కారం చూస్తారు. ఈ పరిష్కారం రెండు పక్షాలకు అంగీకార యోగ్యంగా ఉంటే అది చట్టబద్ధంగా అమల్లోకి వస్తుంది. దీనినే మధ్యవర్తిత్వ అవార్డు అంటారు. డిస్టిక్లో 60 మంది మధ్యవర్తిత్వ వకీళ్లు ఉన్నారు. కేరళ నుండి 2 మాస్టర్ ట్రైనర్స్ రావడం జరిగిందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తులు తదితరులు పాల్గొన్నారు. మరియు మీడియేషన్ అండ్ కన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేరకు మరియు స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అమరావతి వారి ఆదేశాల మేరకు ఈరోజు మీడియేషన్ ఫర్ వన్ నేషన్ అనే ప్రోగ్రామ్ చేయడం జరుగుతుందండి. ఇది ప్రోగ్రామ్ అనేటికంటే మధ్యవర్తిత్వం కోసం తాలూకా ఇంపార్టెన్స్, ఇక్కడ మన వకీళ్ళు మధ్యవర్తి కింద యాక్ట్ చేస్తూ మరియు జడ్జెస్ కూడా మధ్యవర్తులుగా ఉంటూ ఎన్నో కేసులు రిజాల్వ్ చేయడం జరుగుతుందండి. ఈరోజు ఈ స్టాల్స్ పెట్టడానికి ముఖ్య కారణం ఈ ఆదేశాల మేరకు చేయడం జరుగుతుందండి. దీంట్లో భాగంగా స్టాల్ పెట్టి పాంప్లెట్స్ పంచడము, ప్యానల్ లాయర్స్, పిఎల్విస్ ని మధ్యవర్తుల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ డిఎల్ఎస్ఏ విజయనగరం ఈ ప్రోగ్రామ్ చేస్తుందండి. అదే కాకుండా ఫైనాన్షియల్ సంస్థల్లోని ఎన్నో కేసులు పెండింగ్ ఉంటే ఈ మధ్యవర్తిత్వం ద్వారా రిజాల్వ్ చేయడానికి కూడా ప్రయత్నించడం జరుగుతుంది.